దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. నిజంగా రత్నాల ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం చూసినట్టయితే, ముఖ్యంగా రత్నాలు ఏ ఒక్కరు తయారు చేసింది కాదు. సహజ సిద్ధంగా మనకు భూమిలో నుండి, అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల లోపల తయారవుతున్నాయి భూమిలో. అండ్ తయారవ్వడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పడుతుంది. సో ఈ రత్నాల పుట్టుకనే ఇంత విశిష్టతతో కూడుకునింది. ఇకపోతే ఇక నవరత్నాలు అతి ముఖ్యమైన రత్నం ఏంటంటే ఎమరాల్డ్. దీన్ని గరుడ పచ్చ అంటారు, గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలామందికి ఎమరాల్డ్ ఏ రంగులో ఉంటుందన్న విషయం కూడా తెలియదు. నేను చాలా సందర్భాల్లో ఎన్నో లైవ్ ప్రోగ్రాంలో కస్టమర్స్ అడిగిన దానికి, క్లయింట్స్ అడిగిన దానికి అడిగాను, మీకు ఎమరాల్డ్ సూట్ అవుతుందండి, మీకు ఏమైనా ఐడియా ఉందా ఏ రంగులో ఉంటుందంటే ఐడియా లేదని చెప్పారు చాలామంది. అంటే ఎమరాల్డ్లో గ్రీన్ అన్న వర్డ్ లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో దీన్ని యాక్చువల్లీ మనం తెలుసుకోవాలి ఏంటంటే, గ్రీన్ కలర్ను ఎమరాల్డ్ అంటారు. అండ్ దీన్ని తెలుగులో గరుడ పచ్చ, జాతి పచ్చ అంటారు, హిందీలో పన్నా అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. అండ్ ఈ విధంగా మల్టిపుల్ నేమ్స్ ఎమరాల్డ్కి ఉన్నాయి. ఇది ఎంత ఇంపార్టెంట్ స్టోన్ అంటే, ఇది జూపిటర్, మన మెర్క్యూరీకి సంబంధించింది, బుధుడికి సంబంధించిన స్టోన్. సో ఇది ఎలాంటిదంటే, ఇది వాక్ చాతుర్యం. దీని ప్రభావం ఏందో చూద్దాం. ముఖ్యంగా రత్నాలు ఎక్కడికి నుంచి వస్తున్నాయి అంటే, మనకు బ్రెజిల్ నుండి వస్తున్నాయి, కొలంబియా నుండి వస్తున్నాయి, జాంబియా నుండి వస్తున్నాయి. సో ఇవి శ్రేష్టమైన రత్నాలు. మనకు ఈ గ్రీన్ కలర్ జెమ్ స్టోన్స్ వస్తున్నాయి. దేనికి పెట్టుకుంటారంటే, చాలామంది మీరు చూడండి, దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ ఈ ఎమరాల్డ్ పెట్టుకుంటారు. అండ్ ఎమరాల్డ్ పెట్టుకుంటే ఏంటంటే, క్రియేటివిటీ, ఆర్ట్ అనేది బయటకు వస్తుంది. చాలామంది ఇంటీరియర్ డిజైనర్సు, ఇంజనీర్సు, కలెక్టర్సు, ఇలాంటి వాళ్ళందరూ పెట్టుకుంటారు. కళలలో ఇప్పుడు సింగర్సు అండ్ ఈవెన్ క్రీడాకారులు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు మెజారిటీగా ఈ ఎమరాల్డ్ సూట్ అవుతుంది. అండ్ ఎమరాల్డ్ డైమండ్ సూట్ అవుతుంది మెజారిటీగా వాళ్ళకి. అంటే ఈ ఎమరాల్డ్ అంత గొప్పది. ఎందుకంటే వాక్ చాతుర్యం, ఎవరైతే ఎమరాల్డ్ పెట్టుకుంటారో రేషనాలిటీ ఎట్లా వచ్చేస్తుందంటే, అలా అయిపోతాడు మనిషి. ఇర్రేషనల్గా ఉన్న మనిషి రేషనల్ అయిపోతాడు. అవసరమైనంత ప్రిసైజ్గా మాట్లాడతాడు, యాక్యురేట్గా మాట్లాడతాడు, కరెక్ట్ కన్విన్సింగ్ పవర్స్ ఉంటాయి, టాకింగ్ పవర్స్ ఉంటాయి. చిన్నపిల్లలు పెట్టుకుంటే విద్య, ఎందుకంటే మెర్క్యూరీ బుధుడు కారకుడు, బుధుడు కారకుడు కాబట్టి చిన్నపిల్లలకు మెమరీ పవర్ లేదనుకోండి, చదువుకునే పిల్లలకి ఎమరాల్డ్ వండర్ఫుల్ స్టోన్ అండి. ఇదైతే మేము చాలా సందర్భాల్లో రీసెర్చ్గా పెట్టించాం. వాళ్ళకు చదివింది ఒక్కసారి టైంకు జ్ఞాపకానికి రావాలన్నా, మెమరీ పవర్ పెరగాలన్నా బుధుడే కారకుడు అవుతున్నాడు. సో మంచి బుద్ధి ఉండాలన్నా, సో బుధుడు కారకుడు, బుధుడికి సంబంధించిన రత్నం ఎమరాల్డ్. సో ఇలాంటి ఎమరాల్డ్ పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇది విష్ణుమూర్తి స్వరూపం. ఇది ఒక్కొక్క అధిష్టాన దేవత ప్రతి రత్నానికి ఉంటుంది. ఎమరాల్డ్కు అధిష్టాన దేవత వచ్చి విష్ణుమూర్తి కాబట్టి ఇలాంటి ఎమరాల్డ్ మనం బ్రెజిల్ది కానీ, కొలంబియన్ కానీ, ఆఫ్రికన్ కానీ మనం తీసుకున్నట్టయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అందులో సాచురేటెడ్ కలర్ ఉంటుంది. జనరల్గా ఎమరాల్డ్ ఏంటంటే 3 కెమికల్ కాంపోజిషన్స్తో తయారవుతుంది కాబట్టి మీకు ఫ్లాలెస్, క్లియర్గా దొరకడం కష్టం. సో దెర్ ఈజ్ అ ఫార్మేషన్స్ ఈజ్ వెరీ మచ్ యాక్సెప్టెడ్ ఇన్ ఎమరాల్డ్. సో మీరు కూడా మరి క్లియర్ కావాలని వెతకొద్దు. అలా వెతికారంటే మీకు గాజు ముఖ్యం అందుతుంది. సో ఇక్కడ 3 కెమికల్ కాంపోజిషన్తో తయారవుతుంది ఎమరాల్డ్ కాబట్టి సమ్ ఫార్మేషన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో మీరు అవి జాగ్రత్తగా చూసుకొని ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ రికగ్నైజ్డ్ ల్యాబ్ సర్టిఫై చేస్తే నేను నమ్మాల్సి ఉంటుంది. సో ఈ మధ్య మేము ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది ఇంత విజిటింగ్ కార్డ్ అంత సైజు పెట్టి, ల్యాబ్ ఎక్కడో ఉందో లేదో తెలియదు, ఎవడో ల్యాబ్ సర్టిఫై చేసిండని చెప్పి ఇంత విజిటింగ్ కార్డ్ అంత సర్టిఫికేట్ పెట్టి డూప్లికేట్స్ ఎమరాల్డ్ అమ్ముతున్నారు. సో అలాంటివి పెడితే మనకు నిజంగా జబ్బులు వస్తాయి. మనకి ఏదైతే లాభాన్ని ఆశించి పెట్టుకుంటున్నామో ఎలాంటి లాభం ఉండదు సరి కదా, ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రత్నాల విషయంలో. అండ్ నేను నా కన్సర్న్ ఇది ఒక్కటేనండి, రత్నాలు మనిషికి ఎంత మేలు చేస్తాయో డూప్లికేట్ అయితే అంత నష్టాన్ని చేస్తాయి. బీ కేర్ఫుల్ ఇన్ వేరింగ్ ది జెమ్ స్టోన్స్, బికాజ్ జెమ్స్ ఎన్హాన్సెస్, మన గుడ్ లక్ ఎన్హాన్స్ చేస్తాయి, క్యాపబిలిటీస్ పెంచుతాయి. సో ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ కమ్ టు దివ్య డైమండ్స్. We are always here to give the knowledge as a gemologist.